గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ, విజయవాడ. ఇవాళ ప్రెగ్నెన్సీలో ఒక ఇన్‌ఫ్రీక్వెంట్ కాంప్లికేషన్ అంటే మరీ ఎక్కువ మందికి చూడము. అలా అని చెప్పి చాలా 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 అరుదైనది కాదు. దాన్ని ముత్యాల గర్భిణి గాని, మోలార్ ప్రెగ్నెన్సీ అని కానీ అంటాము. దాని గురించి వివరాలు చాలా మందికి తెలియవు గనక ఇవాళ దాని గురించి చెప్తున్నాము. ప్రెగ్నెన్సీ రాగానే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకోగానే అందరికీ వెంటనే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ. కొంతమంది ప్లాన్ చేసుకున్న వాళ్ళకి దట్స్ అ బ్యాడ్ న్యూస్ అనుకోండి. బట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ మైండ్‌లో ఏంటి, గర్భిణీ వచ్చింది 9 నెలల తర్వాత బేబీ పుడుతుంది అనేది ఈజ్ వాట్ అవర్ మైండ్ ఆటోమేటికల్లీ తీసుకునే కంక్లూషన్ అనమాట. కానీ అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకేలాగా ఉండవు. అండ్ కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేటెడ్ అవుతాయి. కొన్ని ప్రెగ్నెన్సీస్ ఖచ్చితంగా కంటిన్యూ అవ్వకూడదు. కంటిన్యూ అయితే తల్లి ప్రాణానికి లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణం మీదకి ముంచుకొచ్చే కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిల్లో ఒకటి ముత్యాల గర్భిణి. దీని గురించి వాళ్ళు తెలుసుకుందాం. గర్భిణి అనేది తల్లి, తండ్రి ఇద్దరి నుంచి జెనెటిక్ మెటీరియల్ కావాలి. ఆడవాళ్ళ నుంచి సగం జెనెటిక్ మెటీరియల్ వచ్చేదాన్ని oocyte అంటాం. మగవాళ్ళ దగ్గర నుంచి సగం జెనెటిక్ మెటీరియల్ వచ్చేది స్పెర్మ్ హెడ్‌లో. ఈ రెండిట్లో న్యూక్లియస్ అని ఉంటుంది. ఈ రెండు కలిసి కంప్లీట్ సెట్ ఆఫ్ DNA, క్రోమోజోమ్స్ మెటీరియల్ అయితే ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటాం. సో ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో 2 కాపీలుగా మారి 2 ఈక్వల్‌గా సెల్స్ డివైడ్ అవ్వటం మొదలెట్టినప్పుడు దీన్ని ఎంబ్రియో అంటాం. ఇది ఇలా ప్రతిసారి డివైడ్ అయ్యేటప్పుడు ప్రతి సెల్‌లోనూ ఇలా కంప్లీట్ సెట్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అయినప్పుడు కొన్ని కణాలు బేబీని అతుక్కోవటానికి, మాయ తయారు చేయటానికి మదర్ గర్భసంచిలో పనిచేస్తాయి. దీన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం. కొన్ని కణాలు లోపల బేబీని తయారు చేయటానికి పనికొచ్చే సెల్స్ ఇన్నర్ సెల్ మాస్ అంటాము. ఇది బేబీగా తయారవుతుంది. సో 2 ఫంక్షన్స్ కంటిన్యూ అయ్యి 9 నెలలు గడిస్తే కానీ మనకి ఒక బేబీ రాదనమాట. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఇట్లా మదర్‌ది క్రోమోజోమ్స్ హాఫ్ ఉంటాయి. ఈ స్పెర్మ్స్ 2 వచ్చి ఫర్టిలైజ్ చేస్తాయి. లేకపోతే ఒక స్పెర్మ్ ఫర్టిలైజ్ చేసి లోపల అది డూప్లికేట్ అవుతుంది న్యూక్లియర్ మెటీరియల్. అప్పుడు ఏమవుతుంది, సింగిల్ సెట్ ఉండటానికి బదులు మనకి 3 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కనుక ఇది అబ్నార్మల్ కనుక ఇది సెల్ ప్రోగ్రామ్‌ని మార్చేస్తుంది. సో ఏవైతే ఇక్కడ అతుక్కోవటానికి తయారయ్యి దీంట్లో బ్లడ్ వెసల్స్ తయారయ్యి దీంట్లో మదర్ నుంచి బ్లడ్ వెసల్స్ వచ్చి దీన్ని విల్లై అంటామో ఇవి అబ్నార్మల్‌గా తయారయ్యి దీంట్లో బేబీ తయారవ్వకుండా ఊరికనే ఇలా లావుగా ఉండే సెల్స్ లోపల వాటర్ రిటెన్షన్ ఉండి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇలా ఉండే దాన్ని ముత్యాల గర్భిణి కానీ మోలార్ ప్రెగ్నెన్సీ కానీ అంటాం. ఎందుకంటే చూడటానికి ఇవి అన్నీ ఇలాంటి టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూ ప్రతిదీ కూడా హెచ్సిజీ అనే హార్మోన్ పంపిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి చాలా 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 హెచ్సిజీ ఉంటుంది కనుక నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో ఏవైతే హెచ్సిజీ లెవెల్స్ ఇలా ఉంటాయో దీంట్లో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ హెచ్సిజీ ఉండటం వల్ల ఇదేంటి అంటే ఈ బేబీ తయారవ్వటానికి రావాల్సిన oocyte వచ్చింది ఓవరీ లోపల ఫాలికల్స్‌లో నుంచి నెలకి 1 పెరిగి ఓవ్యులేట్ అయ్యటానికి. ఈ హెచ్సిజీ ఏం చేస్తుందంటే ఈ ఓవరీని మొత్తం స్టిమ్యులేట్ చేస్తుంది కనుక ఇదంతా పెద్దగా సిస్టిక్ ఫాలికల్స్ లాగా కనపడుతూ ఉంటాయన్నమాట. సో ఈ టిష్యూ ఈజ్ ప్రిటీ ఇన్వేజివ్. నార్మల్‌గా ఏంటి మదర్ టిష్యూ దీన్ని ఇంకా పైకి వెళ్ళకుండా
ఒక లెవెల్‌కి ఆపి మాయ తయారు చేస్తుంది. కానీ ఇక్కడ అబ్నార్మల్ ప్రోగ్రామ్ ఉంది కనుక ఈ టిష్యూ పెరుగుతూనే ఉండిపోయి గర్భసంచిని చాలా పెద్దగా తయారు చేసి ఈ హార్మోన్స్ చాలా పెరిగి కొన్ని సార్లు గర్భసంచిలో నుంచి బయటికి కూడా వచ్చేసి ఊపిరితిత్తులకెళ్ళి, బ్రెయిన్‌కెళ్ళి, లివర్‌కెళ్ళి అట్లా మనిషిలో మొత్తము ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి అది క్యాన్సర్ కింద మారుతుంది. సో మనము దీన్ని గుర్తించి ఇక్కడతో దాన్ని క్లోజ్ చేసేసి హెచ్‌సీజీ మానిటరింగ్ చేసుకుంటూ నార్మల్‌కి వచ్చే వరకు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఓవరీలో సిస్టులు కూడా నార్మల్ సైజ్ వరకు వెళ్ళే వాళ్ళల్లో 95-99% క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలం. ఒకవేళ ఈ అన్‌ఫార్చునేట్‌గా క్యాన్సర్ వచ్చినా దీనికి మిథోట్రెక్సేట్ అని యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఒకటి ఏదైతే సెల్స్ ప్రాలిఫరేట్ అవుతాయో దాన్ని ఆపుతుంది. ఆ మెడిసిన్ వాడొచ్చు. అండ్ ఈ క్యాన్సర్ ఒక్కటే, ఈ మిథోట్రెక్సేట్ ఒక్కటే చాలా పవర్ఫుల్ మెడిసిన్. అండ్ దీన్ని నయం అవ్వగలిగింది ఇదొకటే. సో క్యాన్సర్ వచ్చినా కూడా ఇది వన్ ఆఫ్ ద క్యూరబుల్ క్యాన్సర్స్ అనమాట. అన్‌ఫార్చునేట్‌గా యాక్సిడెంట్స్ ఎవరో ఒకళ్ళకి అవుతూనే ఉంటాయి, మిస్ అవుతూనే ఉంటాము. కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది గుర్తించి కరెక్ట్ ట్రీట్మెంటు ఎర్లీగా తీసుకున్న వాళ్ళల్లో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయగలము. ఇంకా ఇలాంటి కాంప్లికేషన్ ఫేస్ చేయకూడదు అనేదే మా ఉద్దేశము. కానీ అన్‌ఫార్చునేట్‌గా కాంప్లికేషన్ వస్తే పానిక్ కాకుండా ఈ అడ్వైస్ ఫాలో అయ్యి కన్సిస్టెంట్‌గా మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటూ కంటిన్యూస్ ఫాలోఅప్‌లో ఉంటే చాలా మందికి ఇది క్యాన్సర్ కింద మారకుండా మేము సాయం చేయగలము. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీ గైనకాలజిస్ట్‌ని కలవండి. ఇలాంటి అన్‌ఫార్చునేట్స్ ఈవెంట్స్ కొన్ని లైఫ్‌లో అవుతాయి కనుక ఇది మీరు ఫేస్ చేయకూడదు అని ఆశిస్తూ నేను డాక్టర్ పద్మజ, విజయవాడ.